దేశంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ను జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే దేశంలోని రాష్ట్రంలోని అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి మంత్రులు చెప్పిన మాటలను వినకుండా ఏ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించకుండా అధికారులు నిష్పాక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే ప్రకాశం జిల్లా దిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు మున్నయ్యను చంపేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ సానుభూతి పరుడు ఇమాం హుస్సేన్ను అంతమోదించారు. పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ కార్యకర్త ఐర్ల సురేష్ కారును దహనం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో వెంటనే రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. వాటికి బాధ్యులైన ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు అధికార పార్టీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులున్న మరికొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైన కూడా ఈసీ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ జాబితాలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉండే అవకాశమూ ఉంది. 1-2 రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు కూడా వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చి పూర్తిస్థాయి నివేదికలు సమర్పించారు. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న సీఈఓ అక్కడ ఏం జరిగింది, ఎవరి బాధ్యతారాహిత్యం వల్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి అనే అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సిఈసికు నివేదిక పంపించారు. వారు వాటిని నియంత్రించడంలో విఫలమయ్యారనే విషయాన్ని సీఈఓ దగ్గర 2 ఎస్పీలు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరిపై తప్పకుండా వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకుంటూ 1-2 రోజుల్లో సిఈసి ఆదేశాలిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు కొన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు అధికార వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం కొందరు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించింది. 1-2 రోజుల్లో ఆయా స్థానాల నుంచి వారిని బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.